ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నారు కదా మెగా డిఎస్సి పెంపు గురించి అని చెప్పి విద్యార్థులందరూ వ్యతిరేకత చూపిస్తున్నారు. అసలు ఈ పోరాటానికి తర్వాత అయినా పెంపుడు జరుగుతుందా? అసలు ఉద్యోగాలు వస్తాయంటారా? అంటే ఇంతకు ముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే కదా మేడం. అప్పుడు రేవంత్ రెడ్డి చాలా మాటలు చెప్పారు. నేను అందరికీ ఆదుకుంటాను అంటే అది రైతులైనా సరే, స్టూడెంట్స్ అయినా సరే, అందరికీ నిరుద్యోగులు అయినా సరే అందరికీ చాలా అందరికీ నేను ఆదుకుంటాను, అందరికీ న్యాయం చేస్తా అన్నారు. అంటే మార్పు వస్తుంది అని చాలా మాటలు చెప్పారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితులు చూస్తా ఉంటే ఏం చేయట్లేదని నేను అనుకుంటున్నాను. నా అభిప్రాయం మేడం, ఓన్ అభిప్రాయం నాది. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ర్యాలీలు అవన్నీ చేయడం స్టార్ట్ చేశారు కదా స్టూడెంట్స్. సో దాన్ని బట్టి ఏం అర్థమవుతుందంటే ఉట్టి మాటలు తప్ప రేవంత్ రెడ్డి చెప్పే వాటిల్లో ఏం నిజం లేదని అర్థమవుతుంది మేడం. సో గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కూడా ఆయన ఏం చేయలేకపోవడం అంటే ఆయన ఫెయిలియర్ అని చెప్పుకోవచ్చు. అది కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా మాటలు చెప్పింది, 6 గ్యారంటీలు చెప్పింది, కానీ ఒక గ్యారంటీ చేసింది మేడం. రైతులకు కూడా ఏం చేయట్లేదు, అలాగే స్టూడెంట్స్ కూడా ఏం చేయట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చూస్తా ఉంటే నాకైతే అదే అనిపిస్తుంది మేడం. అంటే ఇప్పుడు పోరాటాలు చేస్తేనే ఉద్యోగాలు వస్తాయని అనుకోవచ్చా మరి? ఉద్యోగాలు వస్తాయంటే మళ్ళీ ఏం చేస్తాం మేడం, ఇంట్లో కూర్చోలేం కదా. స్టూడెంట్స్ అనే వాళ్ళు ఇప్పుడు పోరాటం చేయాలి అంటే అపోజిషన్ పార్టీ ఏం లేదు, ఇప్పుడు అపోజిషన్ స్ట్రాంగ్గా లేదు కదా మేడం. అప్పుడు ఏం చేయాలి, స్టూడెంట్సే కదా ఇప్పుడు పోరాడాలంటే. ఇప్పుడు నార్మల్గా యూత్ జాబ్ చేసే వాళ్ళైతే పోరాటం చేయలేరు కదా మేడం. ఇప్పుడు యూత్ అంటే వాళ్ళకి జాబ్స్ రావాలి, జాబ్స్ వస్తేనే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది. ఇప్పుడు ఉన్న కాస్ట్ ఆఫ్ లివింగ్ హైదరాబాద్లో చాలా ఎక్కువ ఉంది. వాళ్ళకి మంచి ఉద్యోగాలు వస్తే వాళ్ళు మంచి పొజిషన్లో ఉంటారు ఫ్యూచర్లో అని వాళ్ళ ఆలోచన ఉంటుంది. అది గవర్నమెంట్ జాబ్ అయినా కావచ్చు, ప్రైవేట్ అయినా కావచ్చు, ఐటీ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ గవర్నమెంట్ అనేది కంప్లీట్లీ ఫెయిలియర్ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ అని అర్థమైంది. నేను ఏ పార్టీకి చెందినవాడిని అయితే కాదు, కానీ నేను చూస్తున్నది అయితే నాకు ఏం అర్థమైందంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే కంప్లీట్లీ ఫెయిల్ అయిపోయింది, అన్ని విషయాల్లో ఫెయిల్ అయిపోయింది. 6 గ్యారంటీలు కాదు కానీ ఏ గ్యారంటీ కూడా కరెక్ట్గా చేయలేదు. స్టూడెంట్స్కి అయితే అసలు అన్యాయం చేస్తుందని నాకు అర్థమైంది మేడం.